అలవికాని హామీలు, గ్యారంటీల పేరుతో కుతంత్రాలు, అధికారమే టార్గెట్. అందుకోసం నరం లేని నాలుకతో ఎన్ని అబద్ధాలైనా ఆడాలి. ప్రజల బలహీనతల్ని లక్ష్యంగా హామీలు ప్రకటించాలి. నమ్మి ఓట్లేసిన ప్రజలకు నరకం చూపించాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ. కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చెయ్యాలి అనుకోవడం మూర్ఖత్వం. మొన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, నిన్న హర్యానా, తాజాగా మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మోసానికి కర్రుగాల్చి వాత పెట్టారు. గ్యారంటీల మోసానికి చెక్ పెడుతూ చెంపపెట్టు లాంటి గుణపాఠం నేర్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల కంటే సగం కంటే తక్కువ సంఖ్యలో మహారాష్ట్రలో కాంగ్రెస్ సీట్లు గెలిచింది. కేవలం 17 స్థానాలకు మాత్రమే హస్తం పార్టీ పడిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడీని మహారాష్ట్ర ప్రజలు అగాధంలో కలిపేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీరాలు పలికారు. వాపును బలుపుగా భ్రమించి తాను విన్నింగ్ ఫ్యాక్టర్ అని ఊహించుకున్నాడు. అధిష్టానం దృష్టిలో ట్రబుల్ షూటర్ అనే పేరు తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. తెలంగాణలో పాలనను గాలి కొదిలేసి మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకొని తిరిగాడు. 6 గ్యారంటీల మోసంతో తెలంగాణ ప్రజలను ఆగం చేసి మహారాష్ట్రలో మాత్రం శుద్ధ అబద్ధాలు చెప్పాడు. 6 గ్యారంటీలు అమలు చేశామని, 40,000 ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రుణమాఫీ చేశామని అవాస్తవాలు ప్రచారం చేశాడు. కాంగ్రెస్ను గెలిపిస్తే మహారాష్ట్రలో కూడా గ్యారంటీలు అమలు చేస్తామని అక్కడి ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేశాడు. కానీ మహారాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మలేదు. తెలంగాణలో ఏం జరుగుతుందో కళ్ళారా చూస్తున్న మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పారు. రేవంత్ రెడ్డి మాయల మరాఠీ విద్యలను మరాఠా ఓటర్లు తిప్పికొట్టారు. మహావికాస్ ఆఘాడీలో భాగమైన కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా సతికిలబడిపోయింది. 101 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం 20 సీట్లు కూడా గెలవలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కాంగ్రెస్కు బెడిసి కొట్టింది. అక్కడ ఎన్నికల ఫలితాల ట్రెండ్ చూస్తే ఈ విషయం ఈజీగా తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్, ఎర్త్, షోలాపూర్ సిటీ, నార్త్, షోలాపూర్ సౌత్ ఏరియాలో రేవంత్ ఎక్కువగా ప్రచారంలో పాల్గొన్నారు. కానీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులే విజయం దిశగా దూసుకెళ్తున్నారు. తెలంగాణలో రేవంత్ పాలన వైఫల్యాన్ని చూస్తున్న మహారాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మలేదు. మరోవైపు రెడ్ బుక్ పట్టుకుని ప్రచారం చేసిన రాహుల్ గాంధీని కూడా మరాఠీలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రచార హామీలను మహారాష్ట్ర ఓటర్లు విశ్వసించలేదు. 5 గ్యారంటీలను మరాఠీ ప్రజలు లైట్ తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచక పాలనను తెలుసుకొని అప్రమత్తంగా ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఐరన్ లెగ్ అని మరోసారి తేలిపోయింది. ట్రబుల్ షూటర్గా మారుదామనుకున్న రేవంత్ రెడ్డి ప్లాన్కు మహా ఓటర్లు తిప్పికొట్టారు. డామిట్ కథ అడ్డం తిరిగిందన్న చందంగా రేవంత్ రెడ్డి ఆశలు గల్లంతైనాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ రెడ్డి తెలంగాణలో పరిపాలనను గాలి కుదిలేశారు. ప్రభుత్వ హెలికాప్టర్ను వినియోగించుకుంటూ మహారాష్ట్రలో చక్కర్లు కొట్టారు. తన మంత్రివర్గాన్ని కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓవైపు తెలంగాణలో ప్రజలు గోస పడుతుంటే అవేవి పట్టించుకోకుండా మహారాష్ట్ర ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ధాన్యం కొనుగోలు చేయకుండా పత్తి కొనుగోళ్లకు పాతరేసి ప్రభుత్వ గురుకులాల్ని ఆగం చేసి రైతులను నట్టేట ముంచుతూ ప్రజా సమస్యలు పక్కనబెట్టి ఎన్నికల ప్రచారంలోనే తలమునకలయ్యారు. ఇంతా చేసి సాధించిందేమిటి అంటే ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్.
గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం కాంగ్రెస్కు బెడిసి కొట్టింది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యమేనన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ మోసపూరిత పాలన వల్లే మహారాష్ట్ర ప్రజలు ఆ పార్టీని చీకొట్టారని చెప్పారు. పదుల సంఖ్యలో హెలికాప్టర్లో పర్యటనలు చేసిన రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఖజానా నుంచి డబ్బు సంచుల్ని మహారాష్ట్రకు మోసినా కూడా కాంగ్రెస్ పాచిక పారలేదని బండి సంజయ్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు వేనాయి, వేల కోట్ల రూపాయలు వేనాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా అబద్దాల ద్వారా గెలుద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి కారణం కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక నన్ను చూడు అందరూ చూడండి, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను హర్యానాలో వాడితే బెడిసి కొట్టింది. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా గ్యారంటీ వ్యూహం ఫలించలేదు. తెలంగాణ, కర్ణాటకలో గ్యారంటీలతో ప్రజల్ని మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారం చేపట్టిన తర్వాత నట్టేట ప్రజల్ని ముంచింది. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ 11 నెలల పరిపాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడంతో ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవట్లేదు, మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచాడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణ ప్రజానీకం మండిపడుతున్నారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ అందరూ కూడా అభ్యర్థులు ఓడిపోయారు, కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ అన్ని చోట్ల కూడా బీజేపీ క్యాండిడేట్స్ గెలిచారు. సో దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఒక ఐరన్ లెగ్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనలో 11 నెలల పరిపాలనలో ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తాం 100 రోజుల్లో అని చెప్పారో ఆ 100 రోజులు దాటిపోయి దాదాపుగా సంవత్సరం కావస్తున్నా కూడా గ్యారంటీలు మొత్తం పక్కకు పోయాయి. కాబట్టి తెలంగాణలో ఎటువంటి పరిపాలన సాగుతోంది, ఎటువంటి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇవాళ ఎట్లా పాలనా వైఫల్యం అనేది తెలంగాణలో ఎట్లా ఉందనేది మరాఠా ప్రజలు బాగా గమనించారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే వెళ్లారో, సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ఎక్కడైతే ప్రచారం చేశారో ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం అంతా కూడా ప్రచారం నిర్వహించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ తెలంగాణలో పూర్తిగా గ్యారంటీలు దాదాపుగా ఎగవేసినట్టే ఉంది. కాబట్టి ఆ ఎగవేసినటువంటి విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు క్షుణ్ణంగా గమనించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని జనం తిరస్కరించడం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.
అసలి పట్టు. రైట్గా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని జనం తిరస్కరించడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలకు గట్టి పునాదులన్న సందేశాన్ని ఇచ్చే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పరిస్థితిలో ఆ పార్టీ ఉందని చెప్పారు. కేవలం కాంగ్రెస్ చేతగాని అసమర్థ విధానాల కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తుందన్నారు. తమ చేతగానితనాన్ని అసమర్థతను గుర్తించాల్సింది పోయి ఇప్పటికీ సిగ్గు లేకుండా ప్రాంతీయ పార్టీలను అంతం చేయాలన్న కుట్రపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలన్న కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు, బీజేపీ తక్కువ కాదు అన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దన్నట్టుగా కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కుట్రలో భాగంగానే ప్రాంతీయ పార్టీలు చేసిన అభివృద్ధి, వారి ప్రాంతాల కోసం నిబద్ధతతో కృషి చేసిన విధానాలపై కూడా కాంగ్రెస్ బీజేపీలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేరన్నారు. మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని స్పష్టమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలని మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో 3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసరా ఢోకా, ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావాన్ని చూపెట్టాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వల్ల కాంగ్రెస్ మోసాలు మహారాష్ట్రలో తెలిసాయన్నారు. అటు బీజేపీ పార్టీ హేమంత్ సోరెన్పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన హేమంత్ సోరెన్కు శుభాకాంక్షలు తెలిపారు.